దక్షిణ భారతదేశంలోనే 24 గంటల పాటు మంచినీరు అందిస్తున్న ఏకైక జిల్లా కరీంనగర్ అన్నారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హాజరయ్యారు. ఈ మేరకు మానేర్ రివర్ ఫ్రంట్కు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని గంగుల కమలాకర్ కేంద్ర మంత్రిని కోరారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందిందని గంగుల గుర్తు చేశారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఈ ప్రాంతంలో నా చేతులతోటే 24 గంటల నీళ్లు ప్రారంభించుకొని పూజ చేసుకొని మా చేతుల మీద వెళ్ళి 24 గంటల నీళ్లు ప్రజలకు అందిస్తున్నందుకు ఆ రోజు నాతో పాటు ఉన్న మేయర్ గారు రవీంద్ర సింగ్ గారు ఆ రోజు ప్రథమంగా ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. మేము ఇది కరీంనగర్ ప్రజల గర్వకారణం. ఆ రోజు డెవలప్ చేసినాం. కరీంనగర్లో 24/7 రావాలి. ఏమిటి 24/7? ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం. అది కరీంనగర్లో ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం. కానీ 24 గంటల నీళ్లు ప్రజలకు ఎప్పుడు ట్యాప్ ఇస్తే అప్పుడు నీళ్లు రావాలంటే అది పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్లో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒకసారి పైపుల నీళ్ళు ఉన్న తర్వాత కంటామినేషన్ కలుషితం ఎప్పుడైతే ఆ పైపులలో హోల్ ఉంటే నీళ్లు కలుషితం అవుతాయి. తద్వారా డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తాయి. కాబట్టి అసలు నీళ్ళే కలుషితం రాకూడదంటే ఆ పైపులలో 24 గంటల నీళ్లు ఉండాలి. అదే 24/7 ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నేను ఒకటి ఈ 25/7 వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ప్రజల నీళ్లు కలుషితం కాకూడదు అని ఉద్దేశంతో ఆలోచిస్తాం. అందుకే ఒక తల్లి ఎప్పుడు నల్లా వస్తుందని వేడేస్తూ ఉంటుంది. తన బిడ్డను కూడా స్కూల్ పోకుండా నల్ల ఎప్పుడు వస్తుందో నీళ్ళు పట్టు ఉంటుంది. కానీ ఈరోజు ఏ రోజు రాత్రి ట్యాప్ ఓపెన్ చేస్తే ఈ రోజు నీళ్ళు వచ్చే అవకాశం ప్రజలు కరీంనగర్లో ఈ తెలుగు 2 రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా 24 గంటల నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఈ రోజు కరీంనగర్ నగరానికి వస్తుంది. కాబట్టి అది మా చేతిలో ప్రారంభించుకొని మా చేతిలో పూజ చేసుకొని మా చేతిలో ప్రారంభించేందుకు నిజంగా నేను చాలా అదృష్టంతో భావిస్తున్నాను.